సుందర కాశ్మీరంలో తీవ్రవాదులు సృష్టించిన ఘాతకం భారతదేశం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోన్ చేసింది. సుందర కాశ్మీరంలో ఉగ్రమూక పాల్పడిన విధానం కూడా భారతదేశం అంతా చర్చించుకునేలా చేసింది. పెహల్గాంలో జరిగిన దాడి యావత్ భారతం కూడా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే భారత్ సరిహద్దుల్లో ఏర్పడ్డ యుద్ధ వాతావరణంపై ఇక్కడి ప్రజలు అంటే భీమవరం ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఈ విశేషాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. పహల్గాం దాడి గురించి మీకు తెలుసు కదా? తెలుసండి. పహల్గాంలో టూరిస్టులపై అతి కిరాతకంగా జరిగిన దాడి చాలా దారుణమైన పరిణామం ఇది. నిజంగా పరిణామం ఎటువంటిదంటే వాళ్ళు ఇంత దారుణాన్ని ఒడిగట్టినందుకు వాళ్ళు ఎటువంటి శిక్ష వేసినా కూడా అది తక్కువే వాళ్ళకి. ఇది కాబట్టి నేను మనవి చేసుకున్నది ఏంటంటే వాళ్ళకి సరైన శిక్ష విధించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అంటే ఈ దాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ మధ్య అనేక దౌత్యపరమైన ఒప్పందాలు కూడా రద్దు చేసుకునే పరిస్థితి ఉంది. చేశారండి. దీన్ని ఎలా చూస్తారు? మన ప్రధానమంత్రి గారు ఇవన్నీ కూడా రద్దు చేశారు. ఇవన్నీ దీన్ని ఖండించడం చాలా ఇది బాగానండి. మీరేమంటారు? సింధు నది వాటర్ని చాలా అరికట్టడం చాలా నిర్ణయం చెప్పాలి. ఎందుకంటే మోడీ గారు వాటర్ వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిని, అక్కడ వ్యవసాయాన్ని మొత్తం అంతా కూడా నాశనం చేసి, అలాగే ఉగ్రవాదులను కూడా దాన్ని ఎవరైతే చేసి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా చంపే విధంగా కఠినంగా ఘోరంగా శిక్షిస్తారని చెప్పారు. అది త్వరలోనే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ మోడీ. అంటే పీవీకే స్వాధీనం అనేది గతం నుంచి కూడా ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆక్రమిత కాశ్మీర్ను మనం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో అది సానుకూలం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే అప్పుడు కాశ్మీర్ మందే అని చాలా ఒప్పందాలను రాజ్యాంగంలో కూడా ఉంది. కానీ రాను రాను కొంచెం వాళ్ళు చర్యలకి పాల్పడి ఆక్రమించారు. దాన్ని ఎప్పుడైతే మోడీ వచ్చారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆర్టికల్ 370 అన్నది రద్దు చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే కొంచెం కక్షపూరితంగా ఉంది పాకిస్తాన్కి. కానీ మన ఆర్మీ ముందు పాకిస్తాన్ ఆర్మీ చాలా చిన్నది. దాని విషయంలో అయితే కాశ్మీర్ని ఎప్పటికీ కూడా వాళ్ళు చేజెక్కించేవాళ్ళు. మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితి దేశంలో ఉన్న పరిస్థితి. అది ఏదో హ్యాపీగా వీకెండ్ కింద ఏదో సరదాగా గడుపుదామని వెళ్ళిన వాళ్ళని ఇలా కాల్చి చంపడం అనేది చాలా దారుణం. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 2 ఉన్నారు. అది ఇంకా మనకి చాలా దురదృష్టకరం. విభజిత ఆంధ్రప్రదేశ్ అంత ఉండని పాకిస్తాన్ దేశం 110 కోట్లు ఉన్న ఈ భారతదేశాన్ని ఇలాగా ఏడిపిస్తుందంటే ఇది చాలా శోచనీయము. దీని ఉగ్రవాదం పట్ల మన అందరిలోనూ రావాలి. అలాగే నిన్న కూడా అమరావతిలో కూడా ఉగ్రవాదులు అమరావతి పనులు వస్తూ ఉగ్రవాదులు చొరబడ్డారని నిన్న నుండి వస్తుంది న్యూస్. అందువల్ల మనందరూ ఉగ్రవాదం పట్ల జాగ్రత్తగా ఉండి ఈ పరిణామాలని ఎదుర్కొని భారతదేశ శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి. పాకిస్తాన్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అది ఆఫ్టర్ ఆల్ మన విభజించిన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు. అంత చిన్న దేశం ఈ భారతదేశాన్ని ఇలాగా హింసిస్తుందంటే ఇది చాలా దురదృష్టకరం. దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది. పహల్గాంలో జరిగిన టూరిస్టులపై దాడిపై ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఉగ్రవాదం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ప్రతి రోజు కూడా కవిస్తూనే మన దేశం కోసం మన సార్వభౌమత్వాన్ని మన సమగ్రతను కాపాడుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడూ కూడా భారతదేశం ఇతర దేశాల మీద దాడి చేయడం అనేది ఏనాడు జరగలేదు. అది పూర్వకాలం నుంచి గత 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి 100 దేశాల్లో మన వాళ్ళు బతుకుతున్నారంటే జీవిస్తున్నారంటే ఎక్కడా కూడా ఏ రకమైన వాళ్ళ నాగరికతకు కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ఎక్కడ మనం ఆటంకం పడలేదు. మనం ఎప్పుడు కూడా మనం కవించలేదు. కాబట్టి భారతదేశ సార్వభౌమత్వాన్ని ఇవాళ వాళ్ళు సవాల్ చేస్తూ మేము రెడీగా ఉన్నాం యుద్ధానికి అని చెప్పి అనే మాటలో వాళ్ళు, ఎందుకంటే అమాయకులైన టూరిస్టులు మరి యాత్రగానే వెళ్తే వాళ్ళ మీద దారుణమైన హింసాకాండ చేయడం అనేది భారతదేశ ప్రజలు ఎవరు కూడా సహించరు. అంచేత ఈవేళ మన భారత ప్రధాని గారు, హోమ్ మినిస్టర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా అది ఈ కవింపు చర్యని మనం ఇలాగ అలా అలసత్వం చేస్తే మన దేశ సార్వభౌమత్వం పోద్దని చెప్పే ఆలోచనతో వారు కూడా ఈ యొక్క పహల్గాం పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలకు వారు కూడా ఖండిస్తూ తీవ్రంగా చేస్తున్నారు. మన భరతమాతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం గురించి, భారతదేశ ఔన్నత్యం గురించి
భారతదేశ సమగ్రతను గురించి కాపాడుకుందాం అనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు కూడా అడుగెత్తే భూమాత. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా భూమాతతో నిలబడి ఉంది కాబట్టి భూమాతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఓ పక్క చైనా వాడు కూడా మన భూభాగాన్ని ఏనాటి నుంచో కూడా ఆక్రమించేస్తూ మన యొక్క భారతదేశాన్ని ఎన్నో రకాలుగా వాళ్ళకున్న రేఖలు దాటేసి ఎదరకు రావడం అనేది జరుగుతుంది. భారతదేశం ఏనాడు కవింపు చర్యలకు వెళ్ళలేదు, ఏ దేశంకి వెళ్ళలేదు. ఈవేళ మోడీ గారి ఆధ్వర్యంలో మోడీ గారు ప్రధానంగా వచ్చే మన భారతదేశ ఔన్నత్యాన్ని 40 దేశాలు ఇవాళ సుప్రీం అయ్యి మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని కాపాడుకుంటూ మరి అమిత్ షా గారు అవనండి, రాజ్నాథ్ సింగ్ గారు అవనండి, వీరందరూ కాపాడుకుంటూ వస్తున్నారు. మరి భారతదేశం యొక్క పౌరులుగా భారతదేశంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా, ఎందుకంటే లోగడ కొన్ని దప్పిదాలు జరిగినాయి కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఉండగా ఆ దెబ్బతాల్ని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా మరి ఒక్కటే ఈ పహల్గామ్ యొక్క దుశ్చర్యల్ని మీరు ఖండిస్తూ ఎందుకంటే రాబోయే తరమంతా యువత కాబట్టి యువతను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పండి ఈ రోజు జరిగిన పహల్గామ్ సంఘటనపై మీరేమంటారు? పహల్గామ్ సంగతి గురించి చెప్పాలంటేనండి ఇవాళ చాలా సిగ్గుపడవలసిన విషయం అండి ఇది. మరి నిజంగా కూడా భారతీయుల్ని చాలా హింసకోతకి గురి చేసి మరి ఆడ మగ తేడా తమ్యం లేకోకుండా నిన్నగాక మొన్న మరి మ్యారేజ్ అయిన వాళ్ళని మరి చాలా ఇదిగా దుర్మార్గంగా బట్టలు విప్పి వాళ్ళ భాగాన్ని చూసి మరి కాల్చడం అనేది చాలా అమానుషం అండి ఇది. మరి భారత జాతికే మరి చాలా ఇది సిగ్గుచేటండి ఇది. మరి దీన్ని చాలా తీవ్రతగా మన ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ మనం కానీ తీవ్రతగా ఖండించి మన భారత పట్ల మన సానుభూతిని ఎంతైనా వ్యక్తపరచాలని నా వంతుగా భారతీయుల్ని కోరుతున్నాను. మొన్న జరిగినటువంటి కాశ్మీర్ దగ్గర పహల్గామ్ సంఘటన యావత్ ప్రపంచం కూడా అంతా బాధపడాల్సినది. ఈ ఉగ్రవాద సంస్థ అన్నది ఒక దేశం మీద కాదండి, మొత్తం ప్రపంచ దేశాలన్నింటి మీద జరుగుతుంది. ఈ నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణలో భారతదేశం చాలా అభివృద్ధి పథంగా ముందుకెళ్తుంది. మరి ఇటువంటి ఉగ్ర సంస్థలను ఇప్పటికే చాలా వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చినాయి. మరి ఇటువంటి జరిగిన సంఘటనలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఎటువంటి నిర్ణయానికైనా సరే భారతదేశ ప్రజలందరూ కూడా కట్టుబడి ఆయన యొక్క నిర్ణయానికి మనందరం కూడా ఆయనకి చేతుగా నిలబడాలని, అలాగే ఈ యొక్క ఉగ్రవాద సంస్థని పికిటవేళ్లతోటి మొత్తం ప్రపంచ దేశాలను కూడా ఈ యొక్క విషయం మీద ఆలోచించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచించి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా ఉగ్రవాద సంస్థను పికిటవేళ్లతో కూల్చివేయాలని ఈ పహల్గామ్ బాధితులందరికీ కూడా మా భీమవరం వాకర్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా సానుభూతి తెలుపుతాం. ప్రస్తుతం జరిగిన పహల్గామ్ దాడిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణంపై మీరేమంటారు? భారతదేశం సనాతనమైన దేశం. భారతదేశాన్ని ధర్మమే రక్షిస్తుంది. ఈ దేశం 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గింది. 1000 సంవత్సరాల్లో కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు, అనేక రకాలైనటువంటి మతాలు ఈ దేశంపైన దాడి చేసినాయి. కానీ ధర్మాన్ని మాత్రం బయటికి తీయలేకపోయినాయి. అలాగే నేటి రోజుల్లో ఇలా ఉగ్రవాదులు పేటరేగిపోయి చేసేటువంటి దుశ్చర్యలు మన ధర్మాన్ని అయితే ఏం చేయలేరు, మనుషులను మాత్రమే చెప్పగలుగుతున్నారు వీళ్ళు తప్ప ధర్మాన్ని అయితే మన నుంచి వేరు చేయడానికి వాళ్ళకి సోర్సెస్ లేదు. ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. మనం భారతీయులందరం కూడా హత్య ప్రయత్నాలు చేయడం కానీ ఇలాంటి ప్రయత్నాలు దేంట్లో కూడా మనం చేయలేనటువంటి పరిస్థితి చెయ్యం. ఎందుకంటే శాంతియుత దేశం కాబట్టి మనం ఏంటంటే మన ధర్మాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఎదుటి మనిషి దాడి చేసినా సరే మనం ఎందుకు సహనం వహిస్తున్నామంటే మనకు అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి, మనకు న్యాయ వ్యవస్థ ఉంది. ఈ చట్టం న్యాయ వ్యవస్థలే అన్నీ చూసుకుంటాయని చెప్పి మనం ఆగుతున్నాం. మీరు గనక ఈ దేశం పైన దాడి చేయాలని అనుకుంటే భవిష్యత్తులో మేము కూడా సరైనటువంటి సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం. అది మొత్తానికి పహల్గామ్ సంఘటనపై ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే సుందర కాశ్మీరంలో టూరిస్టులపై జరిగిన దాడి అమానుషం అని కూడా ఖండిస్తున్నారు. దీనిపై కేంద్రం తీసుకునే చర్యలు ఎటువంటి చర్యలైనా భారత్లోని ప్రతి వ్యక్తి కూడా వెంట ఉండి ఈ చర్యకు ప్రతి చర్య జరిగే వరకు కూడా తామంతా వెంట ఉంటామని, ఈ విషయంలో మాత్రం భారత్కు న్యాయం జరగాలని కూడా వీరంతా కోరుకుంటున్నారు. ఇది ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.